నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫోటోగ్రఫీ, ఫొటోస్ తీయడం అంటే మనలో చాలా మందికి ఇష్టమే. కానీ ఫొటోస్ తీస్తూ అదే ఒక ప్రొఫెషన్గా ఎంచుకుని ఒక ది బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవ్వాలంటే చాలా కష్టం. దానికి చాలా డెడికేషన్ కావాలి. ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ది బెస్ట్ ఫోటోగ్రాఫర్ అనే చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా తను తీసిన పిక్చర్స్ అయితే అటు వైల్డ్ లైఫ్ కావచ్చు, ట్రైబల్ లైఫ్కి సంబంధించినవి, ఇక వెడ్డింగ్స్, వీటన్నిటికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా తన కెమెరాలో అందంగా బంధించి మనందరికీ చూపించి ఇప్పటి వరకు కూడా 8 ఇంటర్నేషనల్ ఆనర్స్, 15 అంతర్జాతీయ అవార్డులు, 150 నేషనల్ అవార్డ్స్, 200కు పైగా స్టేట్ అవార్డ్స్, ఇక జిల్లా స్థాయిలో అయితే లెక్కలేనన్ని అవార్డులన్నీ సంపాదించి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఖమ్మం జిల్లావాసి చావా సంపత్ కుమార్ గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. అసలు ఈ ప్రొఫెషన్ ఆయన ఎందుకు ఎంచుకున్నారు, ఎలాంటి ఫొటోస్ తీశారు, అండ్ ఇప్పటివరకు నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆయన ఇంకా ఎలాంటి డ్రీమ్తో ముందుకు వెళ్తున్నారు, ఎలాంటి పిక్చర్స్ అంటే ఆయనకి ఇష్టం, ఇవన్నీ తన మాటలో విని తెలుసుకుందాం. హలో సంపత్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? అంత బాగున్నాను మేడం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు ప్లస్ మా కస్టమర్ అందరికీ నమస్కారం అండి. ఈ టాలెంట్ అయితే నిజంగా సూపర్ అనే చెప్తాను నేను మేడం. బట్ అందులోనే ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. బట్ అది కరెక్ట్గా వాళ్ళకున్న టాలెంట్ యూటిలైజ్ చేసుకుంటూ ఓకే మేడం, ఆ టాలెంట్ని చూపిస్తూ ప్రశంసలు అందుకోవడం అనేది చాలా కొద్ది మందికే ఆ అవకాశం దొరుకుతుంది. బట్ ఆ ఛాన్స్ని మీరు తీసుకున్నారు, చక్కగా మీ టాలెంట్ చూపిస్తూ ఉన్నారు, మంచి మంచి పిక్చర్స్ అవన్నీ. బట్ తెలుసుకోవాలనుకుంటున్నాం, అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు అనిపించింది మీకు ఒక ఫోటోగ్రాఫర్ అవ్వాలని? ఫోటోగ్రాఫర్ అంటే చిన్నతనం నుంచి ఉండేదండి. 7 దగ్గర నుంచే మా ఫ్రెండ్ వాళ్ళ స్టూడియో ఉండేది ఒకటి. అట్లా వెళ్ళేసి తను వాళ్ళ మేనమా వాళ్ళతో తను ఉండేవాడు, బాబాయ్ ఇంటి దగ్గర ఉండేవాడు. తను లేనప్పుడు మేము ఫొటోస్ దిగడం, వాళ్ళు అటు చించేయడం, అట్లా ఇంట్రెస్ట్. అంటే చూస్తే వాళ్ళు ఊరుకోరు కదా. 7th అప్పటి చాలా అలా చేసుకుంటా ఇంట్రెస్ట్ ఉంది మేడం. అది తర్వాత ఏదైనా పోస్టర్లు అవి చూసినప్పుడు కొంచెం ఫోటోగ్రఫీ ఎలా చేశారన్న దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. మేము దిగేవాళ్ళం కదా ఇలా. అప్పటి నుంచి మాకు పోస్టర్ చూసినప్పుడు ఫోటోగ్రాఫర్ దిగగల, మేము దిగినప్పుడు ఇట్లా బాగా రాలేదు, ఎంత దిగారంటే ఫోటోగ్రాఫర్ ఎంత కష్టపడేటోళ్ళు, అంత క్రియేటివిటీ. ఆ ఫోటో కంటే ముందు దాన్ని క్రియేటివ్ తీసిన దాని మీద ఇంట్రెస్ట్తో అలా చూస్తూ ఇంట్రెస్ట్ వస్తుంది మేడం మొత్తం. కానీ కామన్గా మనకి చిన్నప్పుడు అడుగుతారు కదా, పెద్దయ్యాక ఏమవుతావు అని. అంటే ఈ ఫోటోగ్రాఫర్ అవ్వటం కావచ్చు, కొన్ని ప్రొఫెషన్స్ మనం చెప్పలేం, అప్పుడు మనకు తెలియదు కాబట్టి. బట్ మీకు పర్టికులర్గా ఏ ఏజ్లో తెలిసింది? చిన్నప్పటి నుంచి ఉండేదా? ఫోటోగ్రాఫర్ అంటే అవుతానంతే అంటే స్టార్టింగ్లో ఏం లేదు మేడం. అంటే మామూలుగా పల్లెటూరు విలేజ్ బ్యాక్డ్రాప్ మొత్తం. ఆస్తి బాగున్నా సరే అప్పుడున్న పరిస్థితుల ప్రకారం కొంచెం మనం వేరే సేవం చేయడం, పొలం దగ్గర ఇట్లా అట్లుండేది. అమ్మ వాళ్ళ పరిస్థితి కూడా 100 ఎకరాలు ఉన్నా సరే ఉండేది పరిస్థితి ఉండేది. అప్పుడుంటే ఏముండేది కాదు. అమ్మ కోసం బాగుండేది మేడం. మరి మీరు గొప్పలు కావాలరా, ఇప్పుడు మనకి ఎంత ఆస్తున్నా ఏం చేయలేకపోతున్నాం, మీదో ఒకటి మీకంటూ ఒక రంగంలో బాగుండాలరా అనేది ఉండేది. నాకు చదువు తక్కువ ఉండేది మేడం. బేసికల్గా నాన్నగారు చదువు అన్నా సరే నాకు అసలు బేసికల్గా తెలుసు దీంట్లో అయితే ఖచ్చితంగా రాణించలేము అని చెప్పేసి, అదర్వైజ్ ఉండాలి, ఏదైనా క్రియేటివిటీ ఉండాలని చెప్పేసి చిన్నప్పుడు అది కూడా ఉండేది. కాబట్టి బేసికల్గా అది ఇంట్రెస్ట్తో కొంచెం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది మేడం. పర్టికులర్గా ఏ ఏజ్లో అనిపించింది ఫొటోస్ తీయాలి? ఏ ఏజ్లో అంటే మేడం ఖమ్మం వచ్చాం మేడం. అది నేను 7th 8th అన్నయ్య ఎటు చదివితే నేను అన్నయ్యతో పాటు నేను ఉండేవాడిని మేడం. అది అన్నయ్య 6th 7th అట్లా వేరే చదివితే నేను తనతో పాటు నేను వేరే వెళ్ళటం. కానీ ఇంటర్మీడియట్కి జగ్గపేట వచ్చినప్పుడు జగ్గపేట అన్నయ్యతో పాటు ఉండేవాడు మొత్తం. అన్నయ్య డిగ్రీ కోసం ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చినప్పుడు ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అయ్యారన్నమాట మొత్తం. దాంతో పాటు వచ్చినప్పుడు ఫస్ట్ మాకు అప్పుడు రైతు కుటుంబం కాబట్టి గేదెలు ఉండేయన్నమాట మొత్తం. ఆ గేదెలు తోలుకొని వచ్చాము మొత్తం. అంటే లాస్ట్ ఒకటి మిగిలిపోయిందని నేను తీసుకొచ్చాను మొత్తం. వచ్చేటప్పుడు అలా ఖమ్మం విజువల్ అనమాట మొత్తం. ఫస్ట్ టైం నేను ఖమ్మం చూడడం, ఒక సిటీని చూడటం, పెద్ద సిటీని చూడటం ఫస్ట్ టైం అనమాట మొత్తం. అలా వచ్చేటప్పుడు ఆ పోస్టర్లు కానీ నైట్ టైం తెల్లవారుజామున వచ్చాను మొత్తం. అలా పోస్టర్ల విజువలేషన్ కానీ అవి కానీ చూడటంతోనే అసలు ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టు ఉండేసి ఏదైనా సరే మనం చేయొచ్చు అనేది అది ఏర్పడింది మేడం. ఎంత ఏజ్ అప్పుడు మీకు? నాకు 13 years ఉంటాయి మేడం. అంతే. 10th అయిపోయిన తర్వాత అంతే. 13 అంటే తెలుగు మీడియం కాబట్టి మామూలుగా స్టార్టింగ్ నుంచి ఉంటుంది కదా. కానీ నేను విన్నాను మీరు చాలా చిన్న ఏజ్లోనే ఫోటోగ్రాఫర్గా స్టార్ట్ చేశారు మీ కెరియర్, నేను విన్నాను. 10th అయిపోయిన తర్వాత మా మేనమామ ఉన్నాడు సూర్యదేవర పూర్ణచంద్రరావు గారు అని చెప్పేసి. తను ఒకసారి ఏదో పని మీద ఖమ్మం వచ్చారు. అంటే మేము ఖమ్మం వచ్చాం కాబట్టి చూడడానికి వచ్చాడు మొత్తం. మా రిలేటివ్ తొట్టెంపూడి సత్యంబాబు గారు అని అప్పటికే పెద్ద స్టూడియో మేడం ఖమ్మంలో. అలా బజార్కి వెళ్ళొద్దాం అని చెప్పాడు. తన ఆ స్టూడియోకి అక్కడ ఉన్నాడు అనమాట. స్టూడియో బయట ఉండేటప్పటికల్లా ఇట్లా నన్ను పరిచయం చేశాడు. ఇట్లా మా మేనల్లుడు ఇట్లా అని చెప్పేటప్పటికల్లా మరి వస్తారంటే అతయ్య రమ్మని చెప్పండి భలేవారని చెప్పేసి వెళ్ళారు. ఇంకా దాంతో నేను అప్పుడప్పుడు స్టార్టింగ్లో వెళ్తాం అట్లా చేసేటప్పటికల్లా అదే ప్రొఫెషనల్గా మార్చుకోవడం కోసం తను ఇచ్చిన ప్రోత్సాహం అయితే, ధైర్యం అయితే, ఫోటో తీయాలంటే ఫోటో కెమెరా ఆ ధైర్యంతో పాటు అన్ని మానసికంగా కూడా ధైర్యం ఇచ్చారు మేడం సత్యంబాబు గారు. దానివల్ల ఏంటంటే మేనమామ ప్లస్ సత్యంబాబు గారు రెండింటితో ఇదే చేశాం మేడం మొత్తం. బట్ ఎక్కడ జర్నీ ఎక్కడ దాకా వెళ్ళింది, ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకునే దాకా వెళ్ళారు ఆ స్థాయికి. ఫస్ట్ సంపత్ గారు మీరు తీసిన పిక్చర్ ఎవరిది, ఏది? నేను ఫస్ట్ కెమెరా తీసుకున్నప్పుడు అసలు అంటే
ఎవడన్నా ఫస్ట్ కెమెరా స్టూడియోలో నేర్చుకున్న తర్వాత అసలు కెమెరా ఎవరికి ఇవ్వబడాలి మేడం. స్టార్టింగ్ నేను నేర్చుకునే టైంలో 13 years టైంలో దగ్గర 25 years బ్యాక్ అయి ఉంటుంది. ఎవరికి కెమెరా ఇవ్వలేదు. స్టూడియోలో నేర్చుకున్న తర్వాత కెమెరా తోడవటం కానీ దీని కానీ మరి కెమెరా ఇవ్వడానికి 2 years పట్టేది టైము. నాకు మనకున్న క్రియేటివిటీకి అయితే కొంచెం 3 monthsలో నాకు కెమెరా ఇచ్చారు మేడం. అది సీనియర్స్ 2 years నుంచి చేసే వాళ్ళ సరే వాళ్ళకి ఇవ్వకుండా ప్రోగ్రామ్ డైరెక్ట్గా 3 monthsలో నేను కెమెరా ఇచ్చేసి ఒక పెళ్లి తీయడం కోసం పంపించారు మొత్తం అన్నది. సీనియర్స్ కూడా ఇట్లా అప్పుడే నువ్వు రావడంతోనే స్టూడియో కెమెరా అసలు మేమంతా మాకు పట్టుకోవడం కూడా ఇచ్చేవాళ్ళు కదని చెప్పేసి అది ఉండేది మేడం. కొన్ని ఎఫెక్ట్లు అనమాట. ఇప్పుడంటే పెళ్లి కూతురు అయిపోయిన తర్వాత మన కూర్చునేవాళ్ళు కదా, జస్ట్ అలా ఊపుతా తీసేవాడిని. మొత్తం గుర్ర బండి ఉండేది అనమాట. మొత్తం ఆ గుర్ర బండిలో క్రోమో కట్ చేసి దాంట్లో పెట్టేటోళ్ళం. ఇంతకుముందు రెగ్యులర్గా నాకంటే ముందు ఉన్నప్పుడు ఏంటంటే ఆ గుర్ర బండి అట్లా కూర్చోబెట్టేసి అలా ప్లేన్గా అలా ఉండేటోళ్ళు, వీళ్ళు కలపడం ఉండేవాళ్ళు. వీళ్ళు మనం కెమెరా షేక్ చేస్తే వాళ్ళు కూడా గుర్ర బండిలో లైవ్ మూవ్మెంట్ ఉంటుందని చెప్పేసి అలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్ చేయడం వల్ల ఏంటంటే నన్ను ఇంకా తొందరగా మనం చేయడం కోసం కొత్తగా అనిపించే క్లయింట్స్ అట్లా మనం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దానివల్ల ఇంకొంచెం ఎక్కువ నేను చేశాను మేడం. అది బేసికల్గా ఎక్కువ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టార్టింగ్ నుంచి చేస్తుంటాను మేడం. మొత్తం అది ప్రొఫెషన్గా ఎప్పుడు మార్చుకున్నారు? ఇక ప్రొఫెషన్ అంటే ఇక ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోయాను మేడం. నేను ఇక మా చెప్పిన తర్వాత కొన్ని రోజులు నేను పాలిటెక్నిక్ విడిగా చేశాను మేడం. అది దాని తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీలో బీకామ్ చదివానండి. అది బిఏను అవి అంటే కొన్ని రోజులు ఇది అంటే అంబేద్కర్ ఓపెన్లో చేశాను కాబట్టి ఇక ప్రొఫెషన్గా చేశాను మేడం. మొత్తం దాన్ని కంటిన్యూషన్గా ఆ 2 years అక్కడ నేర్చుకున్నాను మేడం. ఎక్కడ బయటకు వెళ్ళలేదు. అప్పుడు ఏంటంటే ఫోటోగ్రఫీ పర్పస్ పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు దానప్పుడు కానీ ఇక్కడ నుంచి వేరే స్టేట్ వేసేవాళ్ళు మేడం. ఇక్కడ నుంచి గోవా కానీ కేరళ కానీ అక్కడ ఫోటోగ్రాఫర్లు ఎక్కడ అంటే ఎలక్షన్ మీటింగ్లు తీయడం కోసం పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, లైవ్ లేదు కదా, ఇక్కడ నుంచి ఫోటోగ్రాఫర్లు తీసుకెళ్ళేసి అక్కడ 1 month అట్లా నుంచి వాళ్ళు మొత్తం దాన్ని. దానివల్ల అయితే బయట స్టేట్లో కూడా ఫోటోగ్రఫీ ఎట్లా జరుగుతుంది మోస్ట్లీ నేను చూసుకున్నాను మేడం మొత్తం అన్నది. మీకు అవార్డ్స్ రావడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఫస్ట్ అవార్డు ఏ పిక్చర్కి వచ్చింది, ఎక్కడ తీసింది? అవార్డు రావడం మాత్రం ఫస్ట్ తెనాల్లో వచ్చింది మేడం. నాకు అది స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పెట్టారు మేడం. అది ఫస్ట్ టైం నేను పాల్గొంటాం. అంత ముందు నుంచి అప్పటికే నేను సీనియర్ ఫోటోగ్రాఫర్లు కానీ వాళ్ళు కాంపిటీషన్ అంటే మనం వెళ్తామా, మనం ఇచ్చే ఫోటోగ్రాఫర్ కాంపిటీషన్ వస్తుందా అలా అని చెప్పేసి ఆ డౌట్తో ఉండేది. ఇప్పుడు మనం అంత అవసరం ఉండేది. కానీ 2010లో తెనాల్లో జరిగిన ఫోటోగ్రఫీ కాంపిటీషన్కి వెళ్ళాను అక్కడ స్టేట్ లెవెల్ దానికి. అక్కడ ఫస్ట్ దాంట్లోనే మనకి 2 awards వచ్చాయి మేడం. అవి 2 first awards వచ్చాయి మళ్ళీ. ఆర్కిటెక్ట్ అండ్ బిల్డింగ్ దాంట్లో ప్లస్ నేచర్ దాంట్లో 2 awards వచ్చాయి మేడం. ఫస్ట్ అవార్డు. ఇంకా అక్కడ నుంచి మనం ఎనుగు తిరిగే అవకాశం రాలేదు మేడం మొత్తం అన్నది. అంటే యాజ్ ఏ ఫోటోగ్రాఫర్గా మీకు ఎలాంటివి కెమెరాలో బంధించడం అంటే ఇష్టం? అంటే ఎక్కువ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మేడం నాది. బేసికల్గా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని. దాన్ని వెడ్డింగ్ కూడా ఏంటంటే న్యాచురల్గా ఎవరైనా డిస్టర్బ్ చేయకుండా, ఇప్పుడు మా కోసం ఫోటోగ్రాఫర్ కోసం పెళ్లి చేసుకున్నట్టు కాకుండా ఆ పెళ్లి కోసం ఏమన్నట్టు ఉంటాం తప్ప ఎక్కడ డిస్టర్బ్ చేయం మేడం. అక్కడది తాలిగేటప్పుడు కానీ జీలకర్ర బెల్లం అప్పుడు కానీ మా వైపు చూడండి అని చెప్పేసి అట్లా చూడడం కానీ ఎక్కడ ఉంటుంది మేడం. అక్కడ న్యాచురల్గా పెళ్లి జరుగుతుంటే ఒక 2-3 కెమెరాలు క్యాండిడేట్ ఫోటోగ్రఫీ చేసుకుంటా అన్ని మూమెంట్ కవర్ చేస్తుంది తప్ప విడిగా సపరేట్గా మా కళ్ళు చూడండి అక్షింతలు వేసేటప్పుడు పూజ చేసేటప్పుడు దండం పెట్టేటప్పుడు మా కెమెరాకి దండం పెట్టండి అంటే ఇట్లాంటి ఎక్కడ ఉండవు మేడం. దాన్ని అలా ఫస్ట్ అలా బేస్ న్యాచురల్గా ఉంటాం. అలానే మనం కొంత సెట్ అయిన తర్వాత నుంచి ఇంకా నెక్స్ట్ అవార్డ్స్ దానికి సంబంధించి ఎలా ఉంటుంది ఏందన్నది అప్పుడు చేయడం ప్రారంభించాం మేడం. సంపత్ గారు, మీరు తీసిన పిక్చర్స్లో పర్టికులర్లీ ఎక్కువగా ట్రైబ్స్వి అంటే పల్లె వాతావరణం కావచ్చు, నేచర్లో ఉండేవి, అంటే వీటిని తీయడానికి రీజన్ ఏంటో చెప్తారా? అంటే చాలా అవే గమనించాను నేను. నాకు ఎక్కువ నేచర్ ఫోటోగ్రఫీ బాగా ఇష్టం మేడం. అది జనాలు నేచర్లో ఎలా ఉంటున్నారు ఏందన్నది ఇండియా వైజ్గా ఉన్న నేచర్స్ మొత్తం మీద ఒక 2-3 ట్రైబ్స్ తప్ప మొత్తం తీసాను మేడం నేను. ఓకే. వాళ్ళ ట్రైబ్స్ జీవన విధానం ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మ్యాక్సిమం అంతరించిపోతుంది మేడం. అది ట్రైబ్స్ విధానం అంతరించిపోతుంది మొత్తం. అది దానివల్ల ఏంటంటే మనం ముందే అసలు ఎలా ఉంటారు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి అందించడం కోసం కూడా ఎలా ఉంటుంది అనే దానికోసం ట్రైబ్స్ మీద ఎక్కువ చేస్తున్నాం మేడం మొత్తం దాన్ని. నిజంగా అసలు వాళ్ళు ఎలా బతుకుతారో తెలియదండి. అంటే మనం ఇప్పుడున్న ఈ సమాజానికి మనకున్న ఇంత టెక్నాలజీ వాళ్ళకి అసలు ఏవి అందుబాటులో ఉండదు. ఇప్పటికీ ఆ పొయ్యిలు కావచ్చు, ఆ ఇల్లు అవన్నీ చాలా చూస్తేనే పాపం అనిపిస్తుంది. కానీ ఇంకా ఫోటోలతో ఇంకా ఏడ్పించేస్తారు ఇలాంటి వాళ్ళు అయితే. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది అని చెప్పటం. సో మీరు చాలా పరిస్థితులను చూసి ఉంటారు కదా, మిమ్మల్ని బాగా కదిలించింది చూడగానే అబ్బా అని మీ మనసుకి హత్తుకున్నది ఏదైనా ఒక పిక్చర్ ఏదైనా? ఇప్పుడు భద్రాచలం దగ్గర ఒక ఊరు వెళ్ళాం మేడం. అది ట్రైబ్ ఏరియా మొత్తం టోటల్గానే. దాని దగ్గర అక్కడ ఆ ఊరు మొత్తం ఒక 15 ఇల్లు ఉంటే 15 ఇల్లు సారా మీదనే జీవనం మేడం మొత్తం. మేము ఆ ఊరు వెళ్ళేటప్పుడు మార్నింగ్ 11:30 ఆ టైంకి మార్నింగ్ వెళ్ళాం అనమాట. మా బండి అక్కడ ఉంది. ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ వేరే వాళ్ళకి వెళ్ళిపోయారు. అంటే వేరే చెట్లకు పారిపోయారు మొత్తం. ఎందుకంటే ఆ టైంలో పోలీసులు వచ్చేసి వాళ్ళకి వెళ్ళిపోతారట. అంటే సారా జీవనం అనమాట మొత్తం. నేను అడిగాను అసలు మీ పరిస్థితి ఏంటి అని అడిగితే, ఈ సారా జీవనం మీద రోజుకి 20-30 రూపాయలు వస్తే ఆ 30 రూపాయలు 40 రూపాయలు పెట్టేసి మొత్తం వెళ్తున్నాడు మొత్తం అన్నది. ఒక లేడీ ఒక 85 years 90 years లేడీ కూడా సారా కాస్తుంది మేడం. అది దా ఫోటో నేను బంధించాను. ఫోటో తీస్తుంటే దానికి శేఖర్ కమ్ములు గారు కూడా దానికి అవార్డు ఇచ్చారు. ప్లస్ తర్వాత కొంతమంది అసలు ఆ ఊరిలో రేషన్ కార్డు ఏం లేవు అని చెప్పి ఫోటో ద్వారా తెలుసుకొని ఆ ఊరు వెళ్ళి కరెంట్ కార్డు కానీ వాళ్ళకు రేషన్ కార్డు కానీ మొత్తం ఇచ్చేసి ఆ ఊరిని డెవలప్ చేసేంత పరిస్థితి ఉంది మేడం. ఒక ఫోటో నన్ను బాగా కదిలించింది జీవితంలో. అది మీ ద్వారా వాళ్ళకి హెల్ప్ అయింది మేడం. అది వాళ్ళు కూడా ఉన్నారని జనాభా లెక్కల్లోకి తీసుకున్నారు వాళ్ళని. సో చూసారు కదా, ఒక మంచి పని జరిగింది. బట్ ఇంకొకటి కళ్ళు పోస్తూ ఒక లేడీ
ఒక అతనికి ఒక ముగ్గురు ఇలా పక్కన కూర్చున్న పిక్చర్స్ ఇవన్నీ క్వైట్ న్యాచురల్. మేడం అది కూడా అది ట్రైబ్స్ ఏరియాలో తీసింది మేడం. అది కూడా అది వాళ్ళ జీవన విధానం అది మేడం. ఫెస్టివల్స్ అప్పుడు కానీ దానప్పుడు కానీ ఓన్లీ వాళ్ళు లేడీసే కళ్ళు తీసేసి వాళ్ళకి పోయటం కానీ జరుగుతుంది మేడం మొత్తం అది. ఆ ఫోటోకి నేను నేషనల్ అవార్డు వచ్చింది మేడం దానికి. అది ఇండియన్ గవర్నమెంట్ మనకి అవార్డు పెయింట్ చేసింది మేడం. అది ఢిల్లీలో దానికి ఒక 50,000 అవార్డు ఇచ్చారు. ఆ 2013 సంవత్సరమే అనుకుంటాం మేడం. 2013 కానీ స్టేట్ ఇండియా లెవెల్లో 13 మంది ఫోటోగ్రాఫర్లకు ఇస్తే తెలుగు ఫోటోగ్రాఫర్ నేను ఒక్కనున్నాను మేడం దాంట్లో. అది వావ్, ఇండియా ఫోటోగ్రాఫర్ క్రెడిట్స్ అసలు. కానీ ఎలా ఈ నేళ్ళ ఈ జర్నీలో 150 అవార్డుల సరిపోయిందండి ఇంటి దగ్గర ప్లేస్? ఇంకా రెడీ చేస్తున్నారు? ఇంకా రెడీ అవుతూనే ఉంటాయి మేడం. అవి 150 నేషనల్ అవార్డు వచ్చాయి మేడం. స్టేట్ అవార్డులో ఒక 200 దాకా వచ్చాయి మేడం. ఇంకా జిల్లా స్థాయిలో ఇంకా చాలా వచ్చాయి. ఇంటర్నేషనల్ హానర్స్ కూడా ఒక 8 ఇంటర్నేషనల్ హానర్స్ వచ్చాయి మేడం మొత్తం అవి ఫోటోగ్రఫీలో. అమెరికా కానీ ఫ్రాన్స్ కానీ ఇట్లా 2 పులులను ఫోటో తీశారు మేడం. ఎక్కడది? తడోబా ఫారెస్ట్ మేడం, వైల్డ్ లైఫ్ అనమాట అది. దానికి కూడా నేషనల్ అవార్డు వచ్చేసింది మేడం. అది 8 days వెయిట్ చేస్తే ఆ ఫోటో దొరికింది మేడం మొత్తం అన్నది. 8 days వెయిట్ చేస్తే అంటే అది ఇండియాలోనే ఆసియా ఖండంలోనే ఎక్కువ వెయిట్ ఉన్న టైగర్ మేడం. అది ఓకే, ప్రీషియస్ అవి చాలా తక్కువ ఉన్నాయి మొత్తం. అది ఒకసారి ఒక గుంపులాగా కనిపించింది మేడం మొత్తం. అది దానికి నేషనల్ అవార్డు వచ్చింది మేడం ఆ ఫోటోకి. దాంట్లో చాలా వెయిట్ చేసిన 8 days వెయిట్ చేసిన తర్వాత ఒక్క రోజు కనిపించిన పులి ఆ టైగర్ మేడం, ఆ బొమ్మ అనమాట. దానికోసం 8 days వెయిట్ చేసాం అనమాట. మీరు పర్టికులర్గా వాటిని తీద్దామని వెళ్ళారా లేకపోతే నార్మల్గా వెళ్ళి వాటిని క్యాచ్ చేశారు? వైల్డ్ లైఫ్ ఇంట్రెస్ట్ మీద వెళ్ళాం మేడం. దాన్ని వైల్డ్ లైఫ్ ఇంట్రెస్ట్ అయితే చాలా తీసాం. ఏనుగులు అయితే జింకలు అవన్నీ చాలా తీసాం మొత్తం. అది పర్టికులర్గా మేము వెళ్ళింది మాత్రం పులి కోసం మేడం. అది బయట రావట్లేదు మేడం మొత్తం. అది 8 days అన్నారు కదా, ఈ 8 days పడిన కష్టం చెప్పండి ఆ పిక్చర్ కోసం. 8 days అంటే చాలా కష్టపడ్డాం మేడం వాస్తవంగా. ఒక 2 days అయితే మేము ఫుడ్ కూడా తీసుకోలేదు. ఇంకా లాస్ట్ 2 days అయితే ఇక వెళ్ళిపోదాం, మనకి అడవిలో కూడా వద్దు అంటే. అక్కడ అడవి ఎట్లా ఉంటుందంటే మేడం, మేము పోయి సమ్మర్ మేడం. అది అంత ముందు రోజే అంత అక్కడ బయట పడుకోవడం అనమాట మొత్తం. దాన్ని మేము వెళ్ళి డాబా మీద పడుకుందాం అనుకున్నాం. అసలు బాగా సమ్మర్ బయట ఒక పొద్దు వస్తుంది, ఒక 2-3 ఇళ్ళే ఉన్నాయి మేడం అక్కడ. అది అంత ముందు మేము పైకి వెళ్ళి పడుకుందాం కూడా చెప్పారు. అరే అంత ముందు రోజే ఒక చిరుతపూలు వచ్చేసి ఒక ఆడవని ఎత్తుకెళ్ళిపోయింది అంటే అక్కడ ఈ తడోబా దగ్గర మేడం, చంద్రపూర్ డిస్టిక్ అనమాట మొత్తం. వెళ్ళిపోయింది వద్దని చెప్పారు. కానీ అక్కడ కరెంట్ ఉండేది కాదు. ఆ భయంకర పరిస్థితులు ఉన్నాయి మేడం మొత్తం. దాన్ని ఓ మై గాడ్, మీకు అకామిడేషన్ అవంతా ఎక్కడ మరి ఫారెస్ట్ లో? అంటే అక్కడ రూమ్స్ ఉంటాయి మేడం. అవి గవర్నమెంట్ తరపు నుంచి ఉంటాయి, షెటర్స్ ఉంటాయి కానీ అవి ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి. మన టూరిస్ట్ అయితే వాళ్ళ కోసం ఉంటాయి మొత్తం. అక్కడ విలేజెస్ ఉంటాయి మేడం. విలేజెస్ మేము రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి వాళ్ళతో లింకప్ ఉంటుంది మేడం. వాళ్ళతో ఉంటుంది, వాళ్ళ ద్వారా మేము సో లాస్ట్ 8th day ఎప్పుడైతే పుల్ వస్తుంది అన్నప్పుడు అప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పండి. డైరెక్ట్ గా చూడడం వేరు కదా మేడం. మా జీప్ వెళ్ళిపోతుంది, ఆ డస్ట్లో నుంచి అలా పుల్లు వస్తున్నాయి మేడం మొత్తం. ఆ టైగర్స్ వస్తున్నాయి మేడం మొత్తం అన్ని. 8 days తర్వాత అంత ముందు చాలాసార్లు కనిపించాలే కానీ మనకి అక్కడ మాత్రం వెయిట్ చేసేది మాత్రం చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎంత డిస్టెన్స్ లో చూసారు? అది మా కారు దగ్గర దాకా వచ్చింది మేడం. కారుకి వచ్చేసి మా ఫేస్ టు ఫేస్ కలిపెట్టింది. ఆ లెన్స్ మార్చుకున్నప్పుడు అంత డిస్టెన్స్ వచ్చింది మేడం. మా కారు టైర్ కూడా అంటే దగ్గరకు వచ్చేసి స్మెల్ చూడటం, ఆ టైర్ని స్మెల్ చూడటం, మామూలు చూడటం, దగ్గర చూడటం, అంత క్లోజ్ నుంచి చూసాం మేడం మొత్తం అన్నది. ఓ మై గాడ్, భయం వేయలేదా? భయం అంటే ఆ హ్యాపీ మూమెంట్ కవర్ చేసే మూడు అట్లాంటి మేడం. అది ఎంతమంది ఉంటారు క్రూ? అంటే గ్రూప్ అంటే మాక్సిమం 4 members అలా వెళ్తుంటాం మేడం. ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తుంటాం, డిఫరెంట్ వాళ్ళు వస్తుంటారు మొత్తం. అదేని దానివల్ల కూడా చాలా పరిచయాలు ఏర్పడాయి మేడం మొత్తం. వైల్డ్ దానివల్ల కూడా అందరూ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు మేడం. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తీస్తూ ఉంటారు. రైట్. సో ఇప్పటివరకు మీరు అన్నారు చాలా రకాలుగా తీసాము, మిమ్మల్ని కదిలించింది అయితే అక్కడికి సంబంధించినది, ఆ ఊరికి హెల్ప్ అయింది. ఏదన్నా ఒక ఫోటో తీయడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అంటే కొన్ని ఫొటోస్ ఉన్నాయి మేడం. అవి ఆ ఫోటో కొన్ని రోజులు అజ్ఞాతలో ఉండాల్సి వచ్చింది ఫోటో తీసేసేదాన్ని. ఎందుకు తీసాను నక్సల్ సంబంధించి మంచి ఫోటోగ్రఫీ. నేను అప్పట్లో అంటే ఒక 12-15 years బ్యాక్ ఒక వెడ్డింగ్ అంటే 20,000 30,000 అంటే బాగా పెద్ద అమౌంట్ మేడం. ఇప్పుడు 3 lakhs 5 lakhs కూడా తీసుకుంటున్నాము, 10 lakhs కూడా తీసుకుంటున్నాము. అప్పట్లో 20,000 30,000 అంటే పెద్ద వెడ్డింగ్ మేడం మొత్తం. ఆ మూమెంట్లో ఈ నక్సల్ సంబంధించి కొన్ని ఫొటోస్ తీసాం మేడం. అది ఎక్కడండి? ఇక్కడ మన గార్ల దగ్గర మేడం. కొంచెం ఫోటో తీసేటప్పటికల్లా కొంచెం ఒక 5 months పాటు అజ్ఞాతంలో చిన్న ఒక 2,000కి నేను వర్క్ చేసి వచ్చింది. అజ్ఞాతంలో ఉండేసి అసలు ఎవరో తెలియకుండా వాళ్ళు ఇంకా ట్రైబ్స్లో ఒక మాకు తెలిసిన మావయ్య ఉన్నవాళ్ళు అనమాట మొత్తం. కాంటాక్టర్ R&B డీ చేస్తున్నారు తను. అది నాకు వర్క్ కూడా కావాలని చెప్తే ట్రైబ్స్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మామూలుగా తెల్లనివ్వట్లేదు. పోలీసులు అయ్యి డిస్టెన్స్ అయ్యి చెప్తున్నారు మొత్తం అన్ని. ఈ ఒక్కొక్క కాంటాక్ట్ నేను కూడా కాంటాక్ట్ చేస్తాను అని చెప్పేటప్పటికల్లా ఏరియా అంటే ఆ ఏరియా లక్లో ఏంటంటే అటు గార్ల దగ్గర వర్క్ చెప్పారనమాట మొత్తం దాన్ని. ఓకే, గార్ల దగ్గర వర్క్ చేసి మనం కెమెరా తీసుకెళ్తాం, ఆ గ్యాప్ ఉన్న టైంలో కంటిన్యూషన్ వర్క్ ఉండదు కదా, అలా తీస్తుంటారు మొత్తం. అక్కడ నక్సల్స్ సంబంధించి కూడా కొన్ని స్నాప్స్ అనుకోకుండా తీయాల్సి అంటే వాళ్ళు నక్సల్స్ అని తెలియదు మనకి. ఆ మీటింగ్ వల్ల ఏంటంటే వాళ్ళు నా మీద టార్గెట్ పెట్టారు. నక్సల్స్ అని వాళ్ళు తెలియదు మనకి. వాళ్ళ మీటింగ్లో జరుగుతుంటే ఊరు బయట జరుగుతుంటే ఇన్ని ఫోటోస్ తీసాం మామూలుగా. అది క్యాజువల్గా ఇన్ని తీసిన తర్వాత ఒక 2-3 సార్లు లెటర్ పంపించారు. వీళ్ళు నక్సల్స్ వీళ్ళు అని చెప్పేసి మనకి తెలియదు మేడం మామూలుగా. అది రెగ్యులర్గా వాళ్ళు ఏదో కొంతమంది ఆడుకోవడం కోసం పంపిస్తామని చెప్పేసి రెగ్యులేట్ చేయలేదు. అట్లా నన్ను ఒక 3 days తీసుకెళ్లారు మేడం మొత్తం. అది
ఓ మై గాడ్, అవునా? నాకు తీసుకెళ్ళిపోయారు 3 డేస్ పేపర్లో కూడా వచ్చింది అప్పుడు యువక కాంట్రాక్టర్ కిడ్నాప్ అని చెప్పేసి అది కూడా వచ్చేసింది. ఇప్పుడు నవ్వుతున్నారు కానీ అప్పుడు పరిస్థితి ఏంటండి? అప్పుడు పరిస్థితి కూడా అంటే భయపడలేదు మేడం. ఒకటి ఉండేది, వాళ్ళు నైట్ టైం ఒక విలేజ్ తిప్పేవాళ్ళు మేడం మొత్తం అది. ఈ విలేజ్ నుంచి నక్సల్స్ పోలీసులు వస్తారు అని చెప్పేసి ఈ విలేజ్ నుంచి వేరే విలేజ్కి తీయడం. అది బాగా నవంబర్ టైం మేడం, అది మంచు కురుస్తుండేది. అప్పుడు భయం అనిపించేది. ఈ పోలీసులు ఎవరైనా చూసేసి మన ఎవరో తెలియదు కదా, చీకట్లో వాళ్ళతో పాటు మనం కూడా కాల్ చేసి ఒక్కడ తప్ప తక్కింది మొత్తం బాగానే ఉంది మేడం. మరి అప్పుడు మీకు ఫుడ్ ఎక్కడ ఉన్నది? ఫుడ్ మంచి పెట్టేవాళ్ళు మేడం. 2 పూటలు పెట్టేవాళ్ళు, రోజుకు 2 ఎగ్గులు పెట్టేవాళ్ళు. ఓకే. అంటే నేను ఇంకా ట్రైబ్స్ లోపల అక్కడ మనం మామూలుగా అయితే పోలేం మేడం. వాళ్ళ తీసుకెళ్ళిన ప్లేస్కి డెన్ను అవన్నీ నేను రెగ్యులర్ దగ్గర నుంచి చూసాను మేడం. చంద్ర పుల్లారెడ్డి వర్గం అనమాట. అప్పుడు అంటే వచ్చిన లెటర్ అది. వాళ్ళ మిస్సెస్ వర్గం అనమాట. ఆయన గారు అప్పుడు లేరు, వాళ్ళ మిస్సెస్ వర్గం అనమాట. ఓకే. తీసుకెళ్ళేస్తే రోజు ఫుడ్ పెట్టేవాళ్ళు. కానీ ఆ ఏరియా మాత్రం లొకేషన్ నేను తర్వాత కూడా వెళ్ళొచ్చాను మేడం. దాన్ని ఏమనలేదా మరి అప్పుడు? అంటే వాళ్ళకి తెలియకుండా వెళ్ళాము. వాళ్ళకి వాళ్ళ ఆ సెక్షన్ అయిపోయింది కదా, నన్ను అక్కడ 3 డేస్ తర్వాత వదిలిపెట్టారు. మాకు ఇక్కడ రిటర్న్ మళ్ళీ మేము వచ్చిన దాకా నీదే బాధ్యత అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వెళ్ళిన దాకా ఉండేసి, అంటే నేను ఎవరికైనా మళ్ళీ చెప్తా వాళ్ళు నక్సల్స్ అని చెప్తామని చెప్పేసి వాళ్ళు అట్లా మా వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చినాక నీదే బాధ్యత అని చెప్పేసుకొని జస్ట్ ఇట్లా వార్నింగ్ ఏమైనా ఇచ్చారు అప్పుడు మరి? అదే వార్నింగ్ మేడం చేసేది, అదే వార్నింగ్. అంటే డెన్లో అక్కడ తీసుకెళ్ళినాక మధ్యలో వాళ్ళు బిల్డప్ ఇచ్చారు కానీ అసలు పోయిన తర్వాత డెన్ను మన మూవీస్లో చూపించినట్టు ఉంది మేడం. అది అంతేనా? కూర్చోవడం జస్ట్ వాళ్ళ చుట్టూరు వాళ్ళకి అలా చేయటం, అది మరి కొంచెం క్రియేటివిటీ కూడా అవి చూడటం కూడా మంచిది అయిపోయింది మేడం. మొత్తం తెలిసిపోయింది కొన్ని ఏరియాస్లో చూడటం కూడా మంచిగా అనిపించింది మేడం మొత్తం అది. ఓకే. సో అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పుడు మీరు మళ్ళీ ఏం వెనకడికి వేయలేదుగా? అట్లా లేదు మేడం. అసలు ఇప్పుడు విషయం ఏంటంటే ఎప్పుడు భయపడలేదు మేడం. మా అమ్మగారు కానీ మా అన్నయ్య కానీ నాకు గట్టి సపోర్ట్ ఉంటారు. మొత్తం వేరే వాళ్ళు కూడా అంత ఎందుకురా అని చెప్పేవాళ్ళు. జస్ట్ స్టార్టింగ్ కెమెరా కొన్న దగ్గర నుంచి కూడా అమ్మగారి సపోర్టు బాగుండేది. ఫస్ట్ నేను కొన్న కెమెరా 7,500 మేడం. ఇప్పుడంటే 20 lakhs కిట్ పడుతున్నాలే, కానీ అప్పుడు నేను ఫస్ట్ తీసుకుంది 7,500. దానికి కూడా చాలామంది చుట్టాలు అడిగారు. వాడికి అంటే ఇంత 13 ఏళ్ళ వయసులో 7,500 పెట్టి కెమెరా అంటే అప్పట్లో ఎక్కువ అమౌంట్ మేడం. అప్పుడు ఏంటంటే ప్రతి నెల 2,000-3,000 ఇంట్రెస్ట్లు కడుతుంటే వాళ్ళు మొత్తం ఎందుకు తీసుకునే వాళ్ళని తెలియదు, ఎందుకు కడుతుంటే వాళ్ళని తెలియదు. అట్లాంటి 7,500 అవసరమా అని చెప్పేసి చెప్తున్నా కదా. మా ఊడికి అట్లా కాదు, నేను చేద్దాం ఒకటి వాడు అట్లా చెడిపోవడం చెప్పేసి నమ్మకూడదని చెప్పేసి అమ్మగారు ఉన్నారు. దాని తర్వాత మా బ్రదర్ చావారుణ్ కుమార్ మేడం ఈనాడులో దాంట్లో చేస్తున్నారు. తను కూడా నాకు బ్యాక్ సపోర్ట్గా ఉన్నారు. మొత్తం ఇంకేదైనా ఉన్నారంటే ముందు ధైర్యంగా వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోవడం మేడం మొత్తం దాన్ని. బట్ మీ ఫ్యామిలీ నిజంగా గ్రేట్ అని చెప్తాను నేను. ఎందుకంటే పేరెంట్స్ ఆ టైంలో పర్టికులర్గా 25 years బ్యాక్ ఫోటోగ్రఫీకి ఇంట్లో మంచి వెళ్తున్నారు, మగపిల్లాడు వెళ్తున్నాడు అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు నిజంగా గ్రేట్. అంటే మీ ఫ్యూచర్ని వాళ్ళు ఎస్టిమేట్ చేశారు ముందుగానే ఇలా ఉంటుంది, మీ టాలెంట్ తెలుసు, మీ మీద నమ్మకంతో పంపించారు కదా. అది చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పిన విలువలు మేడం. వాస్తవంగా అన్నయ్య గారు నాకు కానీ చేసిన ఎలా ఉండాలి, వేరే వాళ్ళతో పోల్చుకుని మనం ఎప్పుడు తగ్గే పని ఉండకూడదు, ఒకళ్ళ ముందు చేయి దాచకూడదు, మనం అంటూ గొప్ప స్థాయిలో ఉండాలి, మీరు చూసుకోవాలి, మీకు వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళ ముందు చేతులు పట్టుకుని ఉంటాం, కానీ ఇట్లా మీరు చేయొద్దు, మీరు రావాలి, మీరే రావాలని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్పింది నాకు బాగా ఉపయోగపడుతుంది మేడం. అన్నయ్య గారు నాకు కానీ చాలా ఉపయోగపడుతుంది. మొత్తం అన్నీ మీకు ప్రొఫెషన్లో చాలా ఉపయోగపడుతున్నాయి మేడం మొత్తం దాన్ని. ఇక్కడ చూసుకున్నా కూడానండి ఫోటోగ్రఫీ అన్నారు కదా, సో మనం ఇంకొకరి దగ్గరికి మన వర్క్ కోసం వెళ్తున్నాం. సో వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడతారు కొన్నిసార్లు, వాళ్ళకి నచ్చినట్టుగా తీయకపోతే ఇష్టం వచ్చినట్టు కూడా తిట్టే సందర్భాలు కూడా ఉంటాయి క్లయింట్స్ అనేవాళ్ళు. సో ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురయ్యాయా అక్కడ? నాకు ఇంతవరకు అయితే ఎదురుగాలే మేడం. మొత్తం అది ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ అయితే వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి అయితే మేము చేసేవాళ్ళం మేడం. అన్నీ అంటే మాకు చాలా ఆర్డర్స్ వస్తుంటాయి మేడం. మొత్తం దాన్ని అవి సెలెక్ట్ చేసుకుని వెళ్తాం. ఓన్లీ ఫోటోగ్రఫీ అయినా అండ్ ఎడిటింగ్ ఈ పార్ట్ మొత్తం చేస్తాం మేడం. కంప్లీట్ మొత్తం చేస్తే మా దగ్గర ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చిన్న మార్పులు చెప్పినా సరే వెంటనే మేము మార్పులు చేస్తాం మేడం మొత్తం అదని. అంటే వాళ్ళకి ముందే అంటే దగ్గర వచ్చి కూర్చొని చేయించుకునే అవకాశం ఉంటుంది మేడం మొత్తం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ మా ఫోటోగ్రఫీ తీసింది బాగలేదు అనేది ఇంతవరకు మా ట్రాక్ లెక్క లేదు మేడం. అది అవునా? చిన్న కంప్లైంట్ కూడా ఉంటుంది మేడం మొత్తం దాన్ని పర్ఫెక్ట్. ఎందుకంటే వాళ్ళకి చాలా హోప్స్ ఉంటాయి. పెళ్ళి అనేది జీవితంలో ఒకసారి చేసుకుంటారు, అవి ఎంత గ్రాండ్ గా చేసుకుని ఆ ఫోటోలు తరతరాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు. సో అవి చాలా ఇంపార్టెంట్ అందరి జీవితంలో. సో వాటి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రతి పెళ్లి నాకు ఇన్ని సంవత్సరాలు అనుభవం వచ్చినా సరే ప్రతి పెళ్లి ఆ రోజు నాకు ఫస్ట్ మేము వెడ్డింగ్ లాగానే మేము కవర్ చేసి పెడతాం మేడం మొత్తం అన్నది. వాళ్ళు మనకి సీనియారిటీ ఉంది, వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు చెప్తే ఉంటారు అని చెప్పకుండా వాళ్ళు చెప్పే ప్రతి క్లయింట్ చెప్పే మాటని వాళ్ళతో మాట్లాడతాం మేడం. అది వాళ్ళు చెప్పే ప్రతి మాటని వినేసి దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిన దానికంటే 100% ఎక్కువ ఇవ్వడానికి మేము ఇస్తాం మేడం. టీం అంతా అలానే ఉంటుంది. కృషి ఫోటోగ్రఫీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? కృషి ఫోటోగ్రఫీ అంటే నేను 13 years అంటే 14-15 years అప్పుడేనా స్టార్ట్ చేశాను మేడం. కృషి వీడియోస్ ఉండేది ఫస్ట్, దాని తర్వాత నుంచి కృషి ఫోటోగ్రఫీ అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. ఎస్. సో మరి ఇప్పుడు చాలా వరకు జనరేషన్స్ మారాయి, ట్రెండ్ మారిపోయిందండి. అప్పట్లో పెళ్ళిళ్ళు ఇందాక అన్నట్టుగా ఎలా ఉంటే అంతే, అమ్మాయి అబ్బాయి అండ్ వీళ్ళు పంతులు గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది అప్పుడు ఖచ్చితంగా. అండ్ వీళ్ళ బంధువులు అటు ఇటు మధ్యలో ఆ తెర పట్టుకోవడం, ఇవన్నీ చాలా ట్రెడిషనల్గా ఉండేవి. బట్ ఇప్పుడు మారిపోయాయి, ప్రతిదీ ఫోటోజెనిక్.
ఏదైనా ఇప్పుడు ఇలాగే ఉంది అని చెప్పటం, ఇప్పుడు అయ్యగారులు కూడా వాటికి సపోర్ట్ చేయడం అన్ని చూస్తున్నాం కదా. రెండు ట్రెండ్స్ చూసారు కదా, ఏది నచ్చింది అండ్ మీకు మీ అభిప్రాయం? అంటే రెండు ట్రెండ్లు బాగున్నాయి మేడం. అప్పుడు ఉన్న సమకాలీన పరిస్థితి ప్రకారం అప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏంటంటే మేడం, ఒక పెళ్ళి అంటే ఇంటి దగ్గర, నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇంటి దగ్గర తాటాకు పందులు వేయటం కానీ, ఇంటి దగ్గర పెళ్లి చేయడం కానీ, ఇంటి అంటే అప్పుడు ఉన్న ట్రెడిషన్ ప్రకారం పిల్లలు కూడా అప్పుడు తెలిసేది కాదు మేడం. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే జస్ట్ పేరెంట్స్ చెప్పారు ఇట్లా చూసి అనేది ఇది ఉండేది మొత్తం. ఎంత ఇప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఏమేమి లేవు మేడం అప్పట్లో. దాన్ని అప్పుడు ట్రెడిషన్ ప్రకారం అయ్యగారు చెప్పడం కానీ కానీ కొంచెం అంటే అక్కడ కంట్రోల్ ఉండేది, చేసేవాళ్ళం మేడం అప్పుడు కూడా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పిల్లలు మాకు ఇది కావాలని చెప్తున్నారు. పెళ్లి కొడుకు పర్టికులర్గా మాకు ఈ టైప్ కావాలి, మేము అయ్యగారితో చెప్పుకోవడం మీకు అడవడం ఏం లేదు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి ఎంత అడ్జస్ట్మెంట్ చేస్తాను మేడం మొత్తం. అది అంటే వాళ్ళే కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించేసి మమ్మల్ని అయ్యగారులు కానీ కొంచెం కమ్యూనికేట్ చేస్తాం మేడం మొత్తం. ఇద్దరికంటే ఇబ్బంది కాబట్టి పెళ్లి కార్డు డిస్టర్బ్ కావద్దు, ప్లస్ మంచి ఫోటోగ్రఫీ కావాలి మాకు. రెండు రకాల కమ్యూనికేట్ కావడం వల్ల ఏంటంటే మాకు మంచి ఫోటోగ్రఫీ అవుతుంది మేడం మొత్తం. సో రెండు బాగానే ఉన్నాయి అంటారు మీరు. అండ్ ఆ కష్టం ఉంటుంది ఫోటోగ్రాఫర్ అనగానే, నుంచోటం, అంతంతసేపు వెయిటింగ్, ఆ లైట్ సెట్ చేసుకోవడం, ప్రతిదీ కష్టమే కదా. సో ఈ కష్టాన్ని ఎలా చూస్తారు? అసలు మేము కష్టంగా లేక ఆలోచించాం మేడం. అసలు అది ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము ఒక 2-3 డేస్ నిద్ర లేకపోయినా సరే ఆ ప్రోగ్రామ్ జరుగుతుందంటే చాలా యాక్టివ్గా ఉంటాం మేడం. అసలు అది ఆ కష్టం నిద్ర లేదు. ఎంతమంది నిన్న రాత్రి పెళ్లి తీసాం, మళ్ళీ తెల్లారి పెళ్లికి ఇబ్బంది అవుతుందా, అట్లా ఉండదు మేడం. అది పెళ్లి తీసామంటే చాలా అక్కడ ఆ వాతావరణం ఉంటేనే క్రియేటివిటీ మాలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మేడం. దానివల్ల ఏంటంటే టైడ్ అయిపోయినట్టు కానీ, అలసిపోయినట్టు కానీ, క్లయింట్ మీద వేరే రకం కానీ అట్లా ఉండదు మేడం. అది ప్రతి పెళ్లి అక్కడ మేళాలు వస్తున్నాయి, సౌండ్ వస్తుంది, అక్కడ పెళ్లి జరుగుతుంది, ఈవెంట్ ఉంది అంటే క్రియేటివిటీ ఆలోచిస్తాం మేడం మొత్తం. అది ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇవేనా సంపత్ గారు? ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వీటికి కూడా వెళ్తున్నారా? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది నా ప్రొఫెషనల్ మేడం మొత్తం. అంటే మనం బతకడం కోసం ఒకటి ఉండాలి, దాంట్లో కూడా ఏంటంటే క్రియేటివిటీగా ఆలోచన కూడా చేస్తున్నాం మొత్తం. నాకు నేచర్ ఒకటి, ఫ్యాషన్ ఒకటి, వైల్డ్ లైఫ్ ఒకటి, ఈ బాగా ఇంట్రెస్ట్ మేడం మొత్తం. ఇప్పటికి వెళ్తూ ఉంటాం. రీసెంట్గా మొన్న 1 month బ్యాక్ కూడా వెళ్తుంటాం మేడం మొత్తం. ఇప్పుడు అన్సీజన్ ముందు అనుకోండి మేడం, సీజన్ కంటిన్యూ 3 months, 2 months, 1 month ముహూర్తాలు లేనప్పుడు ఈ నీట్గా వెళ్తుంటాం మేడం. ఒకటి ఎక్కువ అరకు ఇట్లా వెళ్ళేసి చేస్తుంటాం మేడం మొత్తం. మీరు ఎక్కువగా వెళ్ళే ప్లేస్ ఎక్కడెక్కడికి ఎక్కువగా వెళ్ళారో చెప్తారు? అరకు ట్రైబ్స్ ఎక్కువ వెళ్ళాం మేడం. అరకు, భద్రాచలం ఏరియాలో ఎక్కువ వెళ్ళాము మొత్తం. వాళ్ళ జీవన శైలి మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు మేడం ఆఫ్ డ్రెస్లో ఉండేవాళ్ళు, బట్టలు లేకుండా ఉండేవాళ్ళు. వాస్తవం చెప్పాలంటే కొంత బట్టలతో ఉండేవాళ్ళు మొత్తం. అన్నది ఇప్పుడు జీవన శ్రమ అంతా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నైట్లో వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు మామూలు చూసే వాళ్ళు ఏంటంటే మేము రెగ్యులర్గా వెళ్తున్నా కూడా అర్థమవుతుంది. వాళ్ళ జీవన పరిస్థితి కానీ ఏం మారలేదు మేడం. ట్రైబ్స్ సంబంధించి ఏం మారలేదు. వాళ్ళు అప్పుడు ఏంటంటే అప్పుడు అమౌంట్ లేక అది చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆ నైట్లు వేసుకొని తిరగడం కూడా ఏంటంటే మనం చూసే వాళ్ళు అనుకుంటారు, టూరిస్టులు కానీ వాళ్ళు చాలా మారిపోయారు, వీళ్ళు రిచెస్ట్ అయిపోయారు, వీళ్ళు కూడా నైట్లు వేసుకుని తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే కేజీలు లెక్క వస్తాయి, తక్కువ రేటుకు వస్తాయి కాబట్టి, ఎక్కువ మొత్తంలో వస్తాయి కాబట్టి అట్లా తీసుకున్నారు. వాళ్ళ జీవన పరిస్థితులు మారలేదు. వాస్తవంగా ఏంటంటే అవన్నీ మనకి ఏంటంటే చూసే వాళ్ళకి అర్థమవుతాయి. వీళ్ళు అప్డేట్ అయ్యారు అనుకుంటాం కానీ అప్డేట్ కావడం అనేది అది అప్డేట్ కాలేదు మేడం. అప్పుడులో ఈ చీపు దొరికాయి, ఇప్పుడు ఈ చీపు దొరికాయి కాబట్టి చేసుకుని తిరుగుతున్నారు తప్ప దానికి వేరేది లేకుండా. వాళ్ళు మాత్రం కల్మషం లేకుండా చాలా మంచిగా ఉంటారు మేడం. చాలా ఏరియాలో మాకు సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటారు మేడం మొత్తం. దాన్ని మేము వెళ్ళినా సరే రిసీవ్ చేసుకోవడం కానీ, దానికి కానీ జస్ట్ వాళ్ళు మాట్లాడటం కానీ చేస్తుంటాం మేడం. ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ అవార్డ్స్ చాలా తీసుకున్నారు మీరు ఫోటోగ్రఫీలో. ఎవరెవరి చేతుల మీద తీసుకున్నారు? చాలా గొప్ప అవార్డు తీసుకున్నాం మేడం. కేసీఆర్ గారి చేతి మీద తీసుకున్నాం మేడం. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన స్టార్టింగ్లోనే ఒక షార్ట్ ఫిల్మ్కి అవార్డు వచ్చింది మేడం. అది పోలీసులకి నక్సల్స్ సంబంధించి షార్ట్ ఫిల్మ్ కూడా తీసాం మేడం. పోలీసులకి నక్సల్స్ ఎలా జీవన సంస్థలో కలవాలి నక్సల్స్ అని చెప్పేసి దాని మీద తీసాను మొత్తం. నాకేంటంటే నాకు ఆ ఇష్యూ జరిగింది కాబట్టి దాని మీద ఎలా మార్పు వేరే వాళ్ళకంటే కొంత మార్పు వస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇది చేశాం మేడం. అది దాని తర్వాత మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారి చేతి మీద అందుకున్నాను. దాని తర్వాత గవర్నర్ తమిళసాయి గారి మీద అందుకున్నాను. మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీద అందుకున్నాను. ప్లస్ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇలా ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నాను మేడం. ఢిల్లీలో వచ్చిన అవార్డు మేడం ఒకటి ట్రైబ్స్ మీద వచ్చింది మేడం. అది దానికి వచ్చింది ప్రధాని మోడీ గారు రావాలండి. దానికి మోడీ గారికి కొంచెం అప్పుడు కేజ్రీవాల్ గారు కొంచెం అక్కడ అప్పుడున్న పరిస్థితుల ప్రకారం రాలేకపోయారు. నేను కేంద్ర మినిస్టర్ చేతుల మీద అందుకున్నానండి. అదొకటి చాలా హ్యాపీ మేడం. ఢిల్లీలో అవార్డు ఇవ్వటం, వాళ్ళు ఫ్లైట్ ఛార్జెస్ దగ్గర నుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, అది చేసుకోవడం ఒకటి, అక్కడ ఇవ్వటం, హానర్ ఇచ్చేటప్పుడు కూడా గౌరవంగా తీసుకెళ్ళటం, ఆ రెండు ఒకటి. ఇవన్నీ బెస్ట్ మూమెంట్స్. అవార్డ్స్ అయినా రివార్డ్స్ కూడా ఇస్తారా మీకు? రివార్డ్స్ కూడా వస్తుంటాయి మేడం మొత్తం. హైయెస్ట్ అమౌంట్ ఎంత అందుకున్నారు? 1,50,000 అందుకున్నాను మేడం పిక్కి. ఏ పిక్చర్ అది? రెండింటికి వచ్చాయి మేడం. అవి వైల్డ్ ఎప్పుడు మేడారం జాతర దానికి కూడా వచ్చింది మేడం. మేడారం జాతర 3 అవార్డులు వచ్చాయి మేడం ఆ ఫోటోకి. దానికి ఒకటి గవర్నమెంటే, తెలంగాణ గవర్నమెంటే 1,50,000 రూపాయలు ఇచ్చింది మేడం. అది దాని తర్వాత వేరే ఫొటోస్ కాంపిటీషన్ ఉంటాయి కదా, వాటిలో 1,00,000 రూపాయలు అవార్డు అందుకుంది మేడం మొత్తం. దాన్ని మీరు వాడే కెమెరా ఏదండి? ఇప్పుడు వాడే కెమెరా 1DX వాడుతున్నాయి మేడం. సోనీ FS5 కానీ కెమెరా రెగ్యులర్ అప్డేట్ కెమెరా. ఖరీదు ఉంటుంది అది? కెమెరా 3 లక్షలు ఉంటుంది మేడం మొత్తం. అది కిట్ లెన్స్ మాత్రం ఒక 20 lakhs వరకు లెన్స్ ఉంటాయి మేడం మొత్తం. అది డిఫరెంట్ కెమెరాలకు లెన్స్ ఉంటాయి మొత్తం. అది సో మొత్తం మీరు ఒక్కలే చేసేది? టీం మాత్రం నాదే మేడం. అంటే మాకు టీం ఉంటుంది మేడం. అది ఈ ఫొటోస్ తీసేవైతే
వైల్డ్ లైఫ్ కావచ్చు ఈ నేనే వెళ్తా ఫోటో మేడం. ఓన్లీ మీరు? వైల్డ్ లైఫ్ నేచర్గా సింగిల్గా నేనే చేసి కొన్ని ఏరియాకి నేను సింగిల్గా వెళ్ళింది కూడా ఉన్నాయి మేడం మొత్తం దాన్ని. సింగిల్ ఏరియా వదిలేసి ఏరియాలో కూడా ఉన్నాయి మేడం మొత్తం దాన్ని. నైట్ కొన్ని రోజులు అక్కడ పడుకొని జస్ట్ చేసింది. ఫస్ట్ వచ్చిన నాకు నేషనల్ అవార్డు పిక్చర్ కోసం మేడం ఒక 8 hours వెయిట్ చేశాను మేడం. అంటే స్పాట్ కాంపిటీషన్ అనమాట మొత్తం దానిది. ఒక నేషనల్ కాంపిటీషన్ హైదరాబాద్లో జరిగింది మేడం. అది స్పాట్ కాంపిటీషన్ ఒక రిసార్ట్ బుక్ చేశారు. దాంట్లో ఉన్న ఫోటోనే తీయాలి. నేచర్ అంటే పక్షులకి రావాలి, ఆ పక్షి వచ్చేది కాదు. ఒకసారి వస్తే నా పక్క నుంచి పాము వెళ్ళిపోయిందంట. అంటే నాకు తెలియదు అది మొత్తం. నాకైంది బర్డ్ ఏదంటే 2-3 సార్లు చూసినప్పుడు ఆ కొమ్మ మీద వాళ్తుంది వెళ్ళిపోతుంది. దాన్ని నేను క్యాచర్ చేయాలి. అదే టార్గెట్తో ఉన్నా మేడం. ఒక 8 hours అంటే మనోళ్ళంతా నేను టిఫిన్ చేయలేదు, భోజనం చేయలేదు, వీళ్ళు ఇడిపోయారు నా కోసం ఎదుగుతున్నారు. నేను ఒక తుప్పలో కూర్చొని ఆ కొమ్మ కోసం ఎదురు చూస్తాను. దానికి లక్లో నేషనల్ అవార్డు వచ్చింది మేడం. దానికి కూడా అది నేషనల్ కాంపిటీషన్. కష్టపడ్డారు కాబట్టి కొన్ని పిక్చర్స్కి మనకు తెలియదు మేడం. దాన్ని అలా చేస్తున్నప్పుడు టైం అనే కానీ మనకి స్పెషల్ కానీ ఇది ఉంటుంది. సంపత్ గారు ఎన్ని వందల వేల పిక్చర్స్ నెంబర్ చెప్పగలరా మీరు తీసినవి? చాలా తీసుంటాం మేడం. వేలలో ఉంటాయండి. 20-30 పైన ఉంటాయి మొత్తం. 30,000 పైన పిక్చర్స్ అంటే అవార్డ్ పిక్చర్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి మేడం దానికి సంబంధించి. 30,000 పైగానే అన్నారు కాబట్టి వీటిల్లో మీ ఫేవరెట్ పిక్చర్ ఏది? మేడారం జాతరది మేడం. జాతీయ హోదా గురించి ఫైట్ చేస్తున్నప్పుడు నా ఫోటో సెలెక్షన్ అయింది మేడం దాంట్లో. అది మేడారం జాతర, అది జాతీయ హోదా వచ్చేస్తే మేడారానికి నా ఫోటో గురించి వచ్చిందంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. నాకు మంచి హ్యాపీగా ఉన్నా మేడం మొత్తం. ఎస్, సో అది మీ ఫేవరెట్? నా ఫేవరెట్ పిక్చర్ మేడం. అంటే ఒక ఫేవరెట్ పిక్చర్ కూడా ఉంది కదా మేడం. నాకు ఎక్కువ అమౌంట్ వచ్చింది గవర్నమెంట్ తరపు నుంచి అదే పిక్చర్కి మేడం మొత్తం. నేను స్టార్టింగ్లో ఏమనుకున్నాను అంటే చిన్నప్పుడు మామూలుగా ఫోటో చూసినప్పుడు దీనికి 1000 రూపాయలు వచ్చేది, 2000 రూపాయలు వచ్చేది. ఫోటో అప్పట్లో ఎక్కువ ఉంటుంది మొత్తం. దాన్ని మైక్రో విండోస్ మీద కూడా ఒక పిక్చర్ ఉంటుంది మేడం. మైక్రో దానికి పిక్చర్కి ఎంటీ చెక్ ఇచ్చేసి నీకు ఇష్టం వచ్చింది రాసుకో అని చెప్పారట. ఆ డెస్క్టాప్ మీద ఫోటోకి వాళ్ళందరూ ఉండేది మొత్తం. ఒక ఫోటోకి ఎంత వచ్చారు అసలు? మన ఫోటోకి 1000 రూపాయలు అంటే స్టార్టింగ్లో మ్యాక్సీ అంటే అప్పట్లో 2 రూపాయలు 3 రూపాయలు ఉండేది మేడం. ఒక ఫోటోకి అసలు 1000 రూపాయలు వస్తే 2000 వస్తే గొప్ప అనుకునే ఉండేది నా మనసులో ఫస్ట్. అట్లాంటిది ఒక ఫోటోకి 1,50,000 అందుకున్నాను మేడం. చాలా హ్యాపీగా అనిపించింది మేడం మొత్తం. దాన్ని జీవితంలో కొంత హ్యాపీగా అనిపించింది మొత్తం. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? ఇంకేమైనా టార్గెట్స్, ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా మీకు ఇలా ఫోటోగ్రఫీలో? షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తున్నాను మేడం. అవి తీస్తున్నాను. ఇప్పటికైనా మూవీస్లో వెళ్ళి చేయాలని ఉంది మేడం. జస్ట్ ఏంటంటే పిక్చరేషన్ ఇప్పుడు రమ్మంటున్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ వాటి తెమ్మంటున్నారు. కానీ ఇప్పుడు వెళ్ళి మనం అసిస్టెంట్ ఉండేసే కంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేడం. అవి ఓకే అయితే డైరెక్ట్గా ఒక డైరెక్టర్గానే అవకాశం ఉంటే చేద్దామని ఆలోచనతో ఉన్నాను. జస్ట్ అది డ్రీమ్ అయితే సినిమాల్లో వెళ్ళాలి, డిఓపి అవ్వాలనేది ఒక కోరిక. ఫేవరెట్ ఫోటోగ్రాఫర్ ఎవరు మీకు? మీ ఇన్స్పిరేషన్, మీకు ఇష్టమైన వాళ్ళు? చాలా మంది ఉన్నారు మేడం. మన తమ్మ శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు. జస్ట్ ఇంకా మా గురుగారు తొట్టెమూడి సత్యంబాబు గారు. ఎవరైనా పిక్చర్స్ చూసి బాగా తీసారని మీరు బాగా ఇంప్రెస్ అయినవి ఏమైనా ఉన్నాయా ఈ మధ్య కాలంలో? ఈ మధ్యకాలంలో అంటే మ్యాక్సిమం నా అంటే ఫొటోస్ అంటే నా ఎక్కువ ఉంటాయి మేడం. అవి ఎక్కువ నేను క్రియేట్ వాస్తవంగా నేను క్రియేట్ చేయడం కోసం ట్రై చేస్తుంటాను మేడం మొత్తం. అది సమకాలిక ప్రపంచంలో ఎలా ఉంది ఏందన్నది నెక్స్ట్ జనరేషన్ అప్డేట్ తొందరగా అవుతుంటాం మేడం మొత్తం. అది సంపత్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగాయా మీరు ఫోటోలు తీసే సందర్భంలో కావచ్చు, తీసేటప్పుడు కానీ? అన్ఎక్స్పెక్టెడ్ అంటే జరిగాయి మేడం. ఒకసారి ఒక ఫోటోగ్రఫీ దానికి వెళ్ళొస్తుంటేనే ఒక యాక్సిడెంట్ అయింది మేడం మొత్తం. దాన్ని తెల్లవారుజామున తీసుకొస్తున్నాం, తెల్లారి ఇక్కడ ఈవెంట్ ఉందన్నమాట మొత్తం. అది నాకే మేడం మొత్తం. కారు దగ్గర 3 పల్టీలు కొట్టేసింది మొత్తం. అది క్లయింట్స్ అందరూ చాలా ప్రే చేయడం వల్ల అయితే మనకి ఏమి కాలేదు మేడం. అది ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఓపెన్ అయిపోయి 100 అడుగులు గోతులో పడిపోయింది మేడం. కారు పై నుంచి రోడ్డు మీద వెళ్ళిపోయింది మొత్తం. అన్నది ఎక్కడ లొకేషన్? అది చింతకాని దగ్గర మేడం. అది పందులపల్లి దగ్గర. ఖమ్మానికి నియరెస్ట్ అనమాట. ఒక 20 minutes ఖమ్మం వెళ్తా ఉండగా వర్క్ కంప్లీట్ అయిపోయి వెళ్తుంటేనే జరిగింది మేడం మొత్తం. కిట్కు కానీ టీము కానీ మనకి ఏం జరగలేదు మేడం మొత్తం. అది క్లయింట్స్ కానీ మా కస్టమర్ ఇది కానీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఆశీస్సులతో కానీ మొత్తం హ్యాపీగా ఉంది మేడం మొత్తం. అన్నది ఎన్నాళ్ళైంది జరిగి 1 year అవుతుందండి. బట్ దేవుడు ఉన్నాడు, కాపాడతాడు. ఇంకా చాలా పిక్చర్స్ చూడాలి కదా. అందుకోసం మేడం అవకాశం ఇచ్చారు మొత్తం. ప్రతిరోజు అలా చేసుకున్నాండి. ఎస్, ఇంకా స్పెషల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి మీ ఫోటోగ్రఫీకి సంబంధించి, మీరు ఎక్స్పెక్ట్ చేయనివి అని విన్నాను. ఏంటండి? రాజస్థాన్ గవర్నమెంట్కి మనం ఒకసారి ఫొటోస్ తీసాం మేడం మొత్తం. అది ఒక FIP వాళ్ళు అవార్డ్స్ కాంపిటీషన్ పెడితే దానికి వెళ్ళి పాల్గొన్నాను నేను. ఒక 20 days అక్కడ ఉన్నాను. అంటే రాజస్థాన్ జీవనశైలి మీద కానీ దాని మీద కానీ రాజస్థాన్లో ట్రైబ్స్ కానీ ప్రతి ఏరియా ఉన్నా మేడం మొత్తం. అది జైపూర్, జోధ్పూర్, జైసల్మారు ఎన్ని వెళ్ళాము మొత్తం. అని ఈస్ట్ పాకిస్తాన్ బోర్డర్ దాకా కూడా వెళ్ళాం మేడం మొత్తం. ఇక మిలిటరీ వాళ్ళు ఆగండి అంటే అక్కడ దాకా అంటే వెళ్ళాము మొత్తం. ఎంతవరకు వెళ్ళొచ్చు అన్న దాకా వెళ్ళాము మొత్తం. అక్కడ దాకా తీసాం. అక్కడ దానికి సంబంధించి అక్కడ తర్వాత జరిగిన గవర్నమెంట్ కొన్ని ఫొటోస్ పంపిస్తే వాళ్ళ లోగో కూడా మన ఫోటో వాడారు మేడం. రాజస్థాన్ గవర్నమెంట్ సాంస్కృతిక శాఖ లోగో కూడా మన ఫోటో వాడారనమాట మొత్తం. అన్నది మన ఫొటోస్ ద్వారా. ఆ ఫొటోస్ సంబంధించి చాలా అవార్డులు కూడా వచ్చాయి మేడం నాకు. అవి వాళ్ళ జీవనశైలి మీద తీసిన ఫొటోస్ చాలా అవార్డ్స్ వచ్చాయి మొత్తం. అది వాళ్ళ లోగోగా పెట్టుకోవడం కొన్ని రోజులు జస్ట్ అట్లా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం. దాన్ని స్టార్టింగ్ టైంలో మొత్తం ఇద్దరు కూడా దగ్గరగా
10 years పైన అవుతుంది, 10-12 years బ్యాక్ అనమాట మేడం మొత్తం అది. చాలా హ్యాపీగా ఇది అవుతుంది మేడం మొత్తం అది. ఫోటోగ్రఫీ కోసం అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళిన సందర్భం? అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళలేదు మేడం అది. అవకాశాలు ఒకసారి వచ్చి మిస్ అయింది. నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు ఇండియాలో ఎక్కడెక్కడ వెళ్ళారు? ఏ స్టేట్స్కి వెళ్ళారు? ఇండియాలో టోటల్ ట్రైబ్స్ మీద అయితే వాళ్ళ జీవనశైలి మీద తీయడానికి అయితే మొత్తం ఎలా లొకేషన్ తీయడానికి మోస్ట్లీ తిరిగా మేడం. ఒకటి 2-3 జమ్మూ కాశ్మీర్ ఒకటి జస్ట్ ఇలా 2-3 స్టేట్స్ ఉన్నాయి మేడం. మనం అంటే మేము వెళ్ళాం కానీ వాతావరణం సహకరించి తిరిగి వచ్చామండి మొత్తం అనేది. ఓకే. ఆ 3 కంప్లీట్ అయిపోతే వైల్డ్ లైఫ్ ట్రైబ్స్ మీద కూడా మొత్తం ఒక బుక్లెట్ లాగా తయారు అనుకుంటాం మేడం మొత్తం అది. ఇండియా అన్ని రాష్ట్రాలు తిరిగేశారు అయితే? అన్ని రాష్ట్రాలు మోస్ట్లీ తిరిగేసాం మేడం మొత్తం. వెళ్తున్నాం, రెగ్యులర్ కూడా వెళ్తూ ఉంటాం మేడం మొత్తం. గ్యాప్ ఉందంటే వెళ్తూనే ఉంటాం మొత్తం అని. ఎక్కువగా వెళ్ళిన స్టేట్ ఏది? ఎక్కువగా వెళ్ళింది చంద్రపూర్ మేడం. ఒక వాళ్ళ మహారాష్ట్ర అనమాట మొత్తం. వాళ్ళ ట్రైబ్స్ మీద ఎక్కువ చేసాం మేడం మొత్తం దాన్ని. అక్కడ కమ్యూనికేట్ అవ్వటం అవన్నీ ఇబ్బంది? అక్కడ మాకు అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యేది కానీ తర్వాత నుంచి వాళ్ళలో ఒక బాగా సభ్యులుగా చూస్తుంటారు మేడం. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు మాతో మాట్లాడేవాళ్ళు కాదు మేడం. వాళ్ళ అంటే ట్రైబ్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళ కుల పెద్దతో మాట్లాడటం అసలు ఎవరు వచ్చి ఫొటోస్ తీస్తామంటున్నారు అంటే ఎక్కువ లేడీస్ ఉంటారు కదా మేడం. పనిచేసినప్పుడు ఏదైనా ట్రైబ్స్ సంబంధించిన కావాలంటే జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ కుల పెద్దతో మాట్లాడటం, వాళ్ళ కుల పెద్ద ఇంకా వాళ్ళ ఐఏఎస్తో మాట్లాడటం, అంటే ఉంటారు కదా అసలు ఎవరు వచ్చేది ఫొటోస్ తీద్దామని చెప్పేది ఉంటుంది కదా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళతో మాట్లాడి తర్వాత నుంచి మన ఇంతకుముందు నాకున్న ఫీడ్బ్యాక్ కానీ చూసుకొని ఇట్లా ఫొటోస్ ఎట్లా తీస్తారు, ట్రైబ్స్ మీద తీస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఓకే అయిన తర్వాత అప్పుడు చేసేవాళ్ళు మేడం. ఇన్ని పర్మిషన్లు ఉండాలి? ఇన్ని పర్మిషన్ ఉండే ఆ సార్ చెప్పేవాళ్ళు. అంటే ఆ ట్రైబ్స్ ఎలా ఉంటారు మేడం, వాళ్ళ ముందు స్మైల్ చేయొద్దు మేడం. వాళ్ళ ముందు స్మైల్ చేసిన వాళ్ళతో చూస్తా నవ్వుతుంది మాట్లాడినా సరే ఇంకా మ్యాక్సిమం వాళ్ళు చంపేదాకా చూస్తారు మొత్తం అనేది. అంతా ఆ పై వాళ్ళు చెప్పేసి కొన్ని ఉంటాయి మేడం. కొన్ని ట్రైబ్స్ ఏంటంటే మేడం అసలు వాళ్ళని బయట పెట్టడం కూడా ఒప్పుకోరు మేడం దాన్ని. వాళ్ళ గురించి రాదు. మేము ఏంటంటే వాళ్ళ పై వాళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళతో మాట్లాడుకొని కొంచెం కమ్యూనికేషన్ చేసుకొని కొన్ని పిక్చర్స్ రేర్ పిక్చర్స్ అలా ఉన్నాయి మేడం మొత్తం దాన్ని. సో అక్కడ వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది అయిన సందర్భం? వాళ్ళ వల్ల ఇబ్బంది ఏం కాదు కానీ అక్కడ ఉన్న చలికి వాళ్ళ దగ్గర ఉన్న చలికి మేము బెడ్షీట్లు బొంతలు ఇచ్చి చూడాలి మేడం మొత్తం. మేము కింద పడుకుని వాటిని పైన కప్పుకొని పడుకునే పరిస్థితి ఉంటుంది. -15-10 ఉండేది మేడం మొత్తం దాన్ని. అంటే లోయ ప్రాంతాలు ఉండేవాళ్ళు మేడం మామూలుగా ఎక్కువ వాళ్ళు. అది కమ్యూనిటీ జనజీవన కానీ రేషన్ కార్డు కానీ రోడ్లు కానీ ఏం లేవు. వాళ్ళు రావాలంటే ఒక గుట్టకి కానీ కొండకి కానీ ఎక్కి దిగడం తప్ప అంత దాంట్లో ఉన్నారు మేడం మొత్తం. ఫుడ్ మరి ఏం తినేవాళ్ళు అండి? బిస్కెట్స్ కానీ మేడం అది తీసుకెళ్తాం మేడం. అదేగా వాళ్ళు అక్కడ ఏం వండుకునేవాళ్ళు? మ్యాక్సిమం వాళ్ళు అసలు నాన్ వెజ్ తినేవాళ్ళు కదా మేడం. కొన్ని ట్రైబ్స్ అసలు నాన్ వెజ్ తినవు మేడం మొత్తం. అసలు వెజిటేరియన్ కానీ దుంపలు కానీ దాన్ని కానీ వాళ్ళ ద్వారా అసలు ఎక్కడ దొరకవు అనమాట మొత్తం. అవి మేము వెళ్ళిన బిస్కెట్స్ వాళ్ళకంటే కొన్ని ఎక్కువ తీసుకెళ్ళేవాళ్ళు మేడం. అంటే అక్కడ ఉన్న పిల్లలకి ఇవ్వడం కోసం కానీ దానికోసం కానీ కొన్ని తీసుకెళ్ళి వాళ్ళు కూడా చేసేవాళ్ళు మేడం. సో అలా నైస్ ఎక్స్పీరియన్స్. మాట్లాడుతుంటే వినాలని అనిపిస్తుంది. అంటే మీ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ కూడా 27 years కదా. సంపత్ గారు, కరోనా టైంలో ఏమైనా పిక్చర్స్ తీసారు? ఎందుకంటే అప్పుడు బయటకు వెళ్ళే పరిస్థితే లేదు, బట్ మీకు ఆ ఛాన్స్ దొరికిందా? ఎలా? కరోనా టైంలో తెలుగు రాష్ట్రాల వరకు మాకు తీయడం కోసం అంటే ఫస్ట్ ఫొటోస్ తీసాం మేడం. కొన్ని ఖమ్మంలోనే బేస్ తీసుకొని తీసామండి మొత్తం అన్నది. అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ మీద కానీ డాక్టర్స్ మీద కానీ మేము తీసిన స్టైల్ చూసి దాన్ని చూసి కానీ అక్కడ మాకు సిపి గారు మంచిగా మాకు సహకారం చేశారు మేడం. మీ తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా తిరగచ్చు మీరు, అంటే ఈ కరోనా ఇంత మహమ్మారి విపత్తుంది కాబట్టి మీరు జాగ్రత్త మీరు పాటిస్తా అని చెప్పేసి తీయండి అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడైనా తిరగని చెప్పి పాస్ ఇచ్చారు మేడం మొత్తం. అది తిరిగేసి మొత్తం అంతా వాళ్ళ ఆ టైం ఇప్పుడు కూడా ట్రైబ్స్ ఏం చేస్తున్నారు ఇదేం చేస్తున్నారు అని చెప్పేసి మొత్తం అన్ని వాటిని కవర్ చేశాం మేడం మొత్తం అనేది. సేఫ్ అసలు ఏం రాలేదు మేడం మొత్తం. అది అంత దేవుడి దయ మొత్తం. అంటే వాళ్ళ గురించే కాబట్టి చేసేది ట్రైబ్స్ మీద చేసాం. ఒక డాక్యుమెంట్లా కూడా చేసాం. మా సిపి గారు అభినందన చేసి సన్మానం చేసి దాని కూడా నేషనల్ అవార్డు వచ్చింది మేడం దానికి. మొత్తం అప్పుడు రివార్డ్స్ ఉంటాయా మరి ఆ టైంలో గవర్నమెంట్ తరపు నుంచి వెళ్ళినప్పుడు మీకు పే చేస్తారా? ఆ పే చేయడం కంటే మేము వెళ్ళిన ఇంట్రెస్ట్ ఉంది మేడం. తర్వాత వచ్చిన వాళ్ళ మాకు కొన్ని ఏంటంటే మనం అన్ని అమౌంట్ కోసం చేయం మేడం మొత్తం దాన్ని. మన సమాజం కోసం కొంత చేసి ఎలా చేస్తున్నారు ఆ టైం ఇప్పుడు కూడా ఎలా చేస్తున్నారు అంటే ఎవరు బయటకు వచ్చే పరిస్థితి మేడం, ధైర్యం కూడా చేయట్లేదు. ఆ టైం ఇప్పుడు మన మానసిక తృప్తి కోసం చేసి కొన్ని ఉంటాయి మేడం మొత్తం. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ గుర్తించేసి మన ప్రోత్సహించిందంటే అది ఒకటి కొంచెం ఆ టైంలో వెళ్ళి తీయటం బూస్టింగ్ మేడం మాకు మొత్తం అన్నది. ఎలా ఉందో కూడా తెలియాలి మేడం. అది మేడం ప్రపంచం అంతా నిద్రపోతున్న వేళ మా కెమెరా కన్ను మేల్కొని చేసిన ఇది మేడం మొత్తం. మీకు పర్టికులర్గా టైమింగ్స్ కూడా ఇష్టమా? అంటే ఈ టైంలో అయితే పిక్చర్స్ బాగా వస్తాయని అంటారు కదా. ఎక్కువ ఫోటోగ్రఫీకి నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో వెళ్తాం మేడం. అవునా? ఆ టైంలో మంచు కురుస్తుంటుంది. మనకి ఫోటోగ్రఫీకి ఏ రకంగా కావాలన్నా కొంచెం 7:30, 8 అయిపోయిన తర్వాత ఎండలాగా వస్తాం మేడం మొత్తం అన్నది. ఎర్లీ అవర్స్ ఈ టైం చాలా ప్లే ఆఫ్ లైట్ మేడం. సన్సెట్ కూడా తీస్తారు, చాలా బాగుంటుంది మేడం మొత్తం. అది అందుకోసం ప్లే ఆఫ్ లైట్ అనమాట మొత్తం. ఆ లైట్ తో ఫోటోస్ ఆడుకోవడం అంటే చాలా బాగుంటుంది మేడం మొత్తం అనేది. నాకు నేర్పిస్తారా సంపత్ గారు? షూర్గా మేడం. నిజంగా అడుగుతున్నానండి. నేను కూడా ఒక కెమెరా తెచ్చుకుని వస్తాను మీ దగ్గర. మీరు క్రియేటర్ అన్నట్టు కాబట్టి మీకు నేర్చుకోవడం ఒక టైం పడుతుంది మేడం. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అట్లా. అది చాలా కష్టం అండి ఫోటోస్ తీయడం అనేది. అది నాకు తెలుసు ఆ కష్టం అని. బట్ ఆ ఫ్రేమింగ్ కానీ ప్రతి ఒక్కటి సెట్ అవ్వాలి. నార్మల్గా ఇప్పుడు మేము తీసే ఈ సెల్ఫీలు లేకపోతే నార్మల్ ఫోటోలు మీరు
తీసే వాటి పక్కన పెడితే మేడం కొన్ని వేలు మేడం కొన్ని ఫోటోస్ సెల్లో తీసి కూడా మాకంటే ఒకసారి బాగా వస్తుంటాయి మేడం అది కొన్ని అంటే అది కూడా పక్కాగా చూసుకుని తీస్తేనే. సో అందుకనే ఇలా మాకు మేము ఫొటోస్ ఇంట్లో తీసుకోవడానికైనా సరే నేర్చుకోవాలనుకున్నాను. అందుకే నేర్పిస్తారా నాకు? తప్పకుండా మేడం అది. సంపత్ గారు, చాలా మంది ఫోటోగ్రాఫర్స్ని చూసాము, అంటే జస్ట్ ప్రొఫెషన్లో భాగంగా వాళ్ళు తీయడంతా ఓకే, బట్ మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్కువగా ఈ సోషల్ సర్వీస్, ఇది కనపడుతోంది. ఎక్కువగా సమాజంలో ఉన్నవి ఏంటి అని బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు పర్టికులర్గా ఇంత ఇంట్రెస్ట్ దేనికి? పర్టికులర్గా అంటే మేడం నాకు వాస్తవంగా నాకు కొంచెం ఇంట్రెస్ట్ మేడం అది. ఫోటోగ్రఫీ అంటే నాకు ఇంట్రెస్ట్ మొత్తం అది. ఈ నేచర్ ఏంటంటే మనం ఫోటోగ్రఫీకి వచ్చిన కొత్తలో మేడం నేను స్టార్టింగ్ జూనియర్గా ఉన్నప్పుడు దానికి కానీ ఎక్కువ అవార్డ్స్ కానీ ఇవి కానీ ఎక్కువ కలకత్తా వాళ్ళు కానీ జస్ట్ బెంగళూరు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎక్కువ అవార్డ్స్ ఫోటోగ్రాఫర్లు మొత్తం వీళ్ళే ఉండాలి మేడం. మొత్తం ఏదైనా నేషనల్ అవార్డు కానీ ఏదైనా ప్రకటించారంటే వీళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ వీళ్ళే ఉండాలి మొత్తం. నా ఏం ఏంటంటే మేడం ఏదైనా జరిగింది కాంపిటీషన్ కానీ ఏదైనా జరిగిందంటే మన తెలుగు వ్యక్తి పేరు ఉండాలి మేడం. టాప్ 3లో కానీ టాప్ 5లో కానీ మన తెలుగు వ్యక్తి ఉండాలి ఫస్ట్ అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి మన ఫస్ట్ మనమే ఉంటున్నాం మేడం. మొత్తం అది మా జనరేషన్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ తెలుగు వాళ్ళలో మనమే ఉంటాం మేడం. మొత్తం అది మన తెలుగు వాళ్ళు ఎక్కడ తగ్గకూడదని చెప్పేసి ఎక్కడన్నా సరే చాలా వరకు నిరూపించారు మీరు మేడం. ఆ ప్రయత్నంతో ఏంటంటే అది ఇంకా ఇన్స్పిరేషన్ మేడం. మొత్తం అది అట్లా అవార్డ్స్ రావడం ఏంటంటే మన తెలుగు పేరు కూడా ఉండాలని చెప్పేసి ఎక్కడైనా సరే మనం ఉండాలని చెప్పేసి నా గౌరవం మేడం. మొత్తం తెలుగు మన ఎక్కువ ఏ స్టేట్ వాళ్ళు ఉంటారు ఫోటోగ్రాఫర్స్? ఎక్కువ బెంగాల్ ఉన్నారు మేడం స్టార్టింగ్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ ఇప్పుడు మన ఫోటోగ్రాఫర్లు ఇప్పుడు ఎక్కడ ఇండియా లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మన తెలుగు రాష్ట్రాల ఫోటోగ్రాఫర్లే ముందంచలో ఉన్నారు మేడం మొత్తం అది. టాప్ అందులో సంపత్ కుమార్ గారు ఉన్నారు. రైట్, మంచి ఆలోచన. అండ్ మీకున్న అంటే ఆ ఇంట్రెస్ట్ అనేదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. బట్ చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. చాలా మంది లైట్ తీసుకుంటారు నార్మల్గా, సరే చేద్దాము అక్కడికి అది అయిపోతుంది. ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి వెళ్ళలేరు. బట్ మీకు ఫస్ట్ నుంచి ఆ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి వెళ్ళగలుగుతున్నారు. రైట్, సో మీ అల్టిమేట్ డ్రీమ్ అయితే చెప్పారు. ఎస్, నేను త్వరలో అలా చూడాలని కోరుకుంటున్నాం. డిఓపి సంపత్ కుమార్ ఆ పేరు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సుమన్ టీవీ తరపు నుంచి బెస్ట్ విషెస్ అందిస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.